Jai Shri Ram. Today day March 4. Today balance $4.79. Today లాస్ అయింది. టూ ట్రేడ్ తీసుకున్న. టూ ట్రేడ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయినాయి. అయితే ఫస్ట్ ట్రేడ్ నేను బుల్లీస్ తీసుకున్నా. ఫస్ట్ ట్రేడ్ నేను బై చేసిన. స్టాప్ లాస్ హిట్ అయిపోయింది నాది. అయితే ఇక్కడ బేరిష్లో ఉంది, మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంది. అందుకోసం అని చెప్పేసి నేను సేల్ చేసిన. 2 సేల్ ఫస్ట్ చూపిస్తా. లాసెస్ ఇక్కడ ఫస్ట్ బై చేసిన, తర్వాత నెక్స్ట్ సేల్ చేసిన. ఇవాళ 2 ట్రేడు $2.18, $2.20. 2 అనేది స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. నేను $2కే పెట్టిన, కాకపోతే 18 సెంటు ఫస్ట్ నెక్స్ట్ టైం 20 సెంట్స్ ఎక్స్ట్రా కట్ అయిపోయింది. అంటే మార్కెట్ ఇది ఉండే. అయితే ఫస్ట్ నేను నా ఫస్ట్ ట్రేడ్ అనేది బై చేసిన. ఇక్కడ నేను బై చేసిన. ఇది ఇక్కడ నేను ట్రేడ్ తీసుకోవాలనుకున్నా. ఇది ఇట్లా తీసుకున్నా. ఇక్కడ సేమ్ 1:3 ఇలా పెట్టినా. అయితే అది స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. నెక్స్ట్ 1 మోర్ ట్రేడ్ కోసం నేను వెయిట్ చేసిన. అయితే ఫస్ట్ ఇప్పుడు సెకండ్ ట్రేడు, ఫస్ట్ ట్రేడ్ ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత నేను సేల్ చేసిన. ఎందుకు సేల్ చేసినానంటే నేను ఇక్కడ ఇదంతా మార్కెట్, ఇక్కడ మార్కెట్ అప్ డౌన్ ఇదే ఏరియాలలో మార్కెట్ రన్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఈ స్ట్రక్చర్ని ఇది బ్రేక్అవుట్ చేసింది. ఈ స్ట్రక్చర్ని ఇక్కడ బ్రేక్అవుట్ చేసే వరకల్లా నేను ఇప్పుడు సేల్ తీసుకున్నా. అయితే నేను తర్వాత నేను సేల్ అనేది ఇక్కడ అన్నది ఇక్కడ బ్రేక్అవుట్ చేసింది కదా. ఇక్కడ నేను ఇది సేల్ తీసుకున్నా. ఇక్కడ మార్కెట్ ఇక్కడ సేల్ పెట్టేసరికి ఇక్కడ 1:3 ఇది కూడా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. అయితే ఇవాళ నేను మార్కెట్లో తెలుసుకుంది ఏంటంటే, ఇది కన్సల్టేషన్ మార్కెట్ ఇదే ట్రేడ్లో ఉన్నంత వరకు మనము నార్మల్గా ట్రేడ్ తీసుకోవద్దు. నేను ఏం చేసిన అంటే, నేను బై చాయిస్ ఇది వస్తుంది కదా అనే ఉద్దేశంతో నేను మార్కెట్ అనేది బుల్లిష్గా తీసుకునే వరకల్లా స్టాప్ లాస్ అనేది ఇది హిట్ అయిపోయింది. లేకపోతే ఒకవేళ నేను నాది ఫస్ట్ ట్రేడ్ ఉన్నది ఇదే అయి ఉంటే, ఒకవేళ సేల్ ఫస్ట్ ట్రేడ్ ఇదే అయి ఉంటే నెక్స్ట్ టైం కంపల్సరీ నేను ఇక్కడ బై చేసేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బై చేసేవాడిని. ఇక్కడ ఇది స్టాప్ లాస్ హిట్ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడనే మళ్ళీ బై చేసేవాడిని. ఇక్కడ ఇట్లా పెట్టుకొని 2:3 ఇక్కడ చేస్తే నాది ఈరోజు నాది ప్రాఫిట్లో ఉంటుండే నేను. కాకపోతే నేను మార్కెట్ కన్సల్టేషన్ అదే ఏరియాలో ఉన్నప్పుడు నేను మార్కెట్ అది తీసుకునే వరకల్లా, ట్రేడ్ చేసే వరకల్లా నాది స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది వల్ల. లేకపోతే నేను ఇది ట్రేడ్ తీసుకునేవాడిని. ఇక్కడ ఇది స్టాప్ లాస్ అనేది ఇది హిట్ అయిపోయింది. ఇది స్టాప్ లాస్ అనేది ఇక్కడికే హిట్ అయిపోయింది. ఇక్కడ $2 హిట్ అయిపోయింది. తర్వాత ఇది రివర్స్ అయినప్పుడు నేను ఇక్కడ మార్కెట్ అనేది తీసుకునేటోని. కాకపోతే నాది ఆల్రెడీ 1 డే 2 ట్రేడ్లే కాబట్టి తీసుకోవడం, ఇక నేను మార్కెట్ క్లోజ్ చేసేసిన. మళ్ళీ నేను ఎక్స్ట్రా రూల్కి అగ్నెస్ట్గా 2 కన్నా ఎక్కువ ట్రేడ్లు తీసుకోవద్దని
అనుకున్నా కాబట్టి తర్వాత నేను ట్రేడ్ అనేది తీసుకోలేను. ఇవాళ నాది $4.79 ఉంది. రేపు మళ్ళీ చూద్దాం మార్కెట్, కానీ కొంచెం భయంగా ఉంది. ఓన్లీ ఇప్పుడు $4 ఉంది కాబట్టి ఈ $4 పోతే మాత్రము మళ్ళీ నేను ₹1000 మళ్ళీ నేను అమౌంట్ నేను కలెక్ట్ చేసుకోవడానికి నాకు టైం పడుతుంది. ₹1000 కావాలన్నా అని నాకు దగ్గర ఇప్పుడు లేవు ప్రజెంటు. చాలా టైట్ ఉంది అమౌంట్. చూద్దాం రేపు మార్కెట్ నాకు నాకు అమౌంట్ ఇస్తుందో నా అమౌంట్ తీసుకుంటుందో చూద్దాం. జై శ్రీరామ్.